ఆ, ఆ, చాలండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమ్మనైనా మరొక సమయం మీ పాదాల చెంత మేము ఉండే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. అల్పులమైన మమ్మలను, అభాగ్యమైన మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. అయితే ఏనైనా ప్రభా, ఎంతవరకు నేను ఈ లోకంలో మేము జీవిస్తుండగా లోకంలో మాకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఆదరిస్తూ కాపాడుతున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలు ఇంతవరకు నేను స్తుతించి ఉన్నారు, నేను గణపరిచి ఉన్నారు కనుక తండ్రి, మరొకసారి నీ వాక్యంలోనికి మేము వెళ్తుండగా నీ వాక్యం చేత నీ బిడ్డల మమ్మల్ని ఆదరించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రామకుల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మరి కీర్తన గ్రంథంలో నుంచి మొదటి కీర్తన మనము చదువుకొని ఉన్నాం గనక ఈ మొదటి కీర్తనటువంటి అంశాలను మనము 6 శరణాలు ఉన్నాయి గనక 6 శరణాలను మనము ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మన కొరకు వ్రాయించి ఉంచారు. దేవుడు అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించి ఉంచారు. ఈ కీర్తన గ్రంథం అనేది మానవుని జీవితంలో, భక్తి జీవితంలో, క్రైస్తవుల యొక్క జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుందో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనము రైలు వెళ్ళడం చూస్తూ ఉంటాము. రైలులో చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. రైలు ప్రయాణం చేసేటువంటి రైలు ప్రయాణంలో చూస్తే ఒక్కొక్కసారి దానికి బోగీలు ఉంటాయి. బోగీలు ఉంటాయమ్మా, ఇంజిన్ ఉంటుంది, బోగీలు కూడా ఉంటాయి. ఎన్ని బోగీలు ఉంటాయి? 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. అదే గూడ్స్ రైలుకి అయితే దాదాపు 60-70, గూడ్స్ రైలుకి అయితే 60-70 వెనకాల పెట్టులు ఉంటాయి. గూడ్స్ రైలుకి 60-70, 2-3 అయితే మనము ఏదో రకంగా లాక్కెళ్ళిపోతుంది అనుకోవచ్చు. మనం 60-70 ఉన్నటువంటి గూడ్స్ రైల్లో అవి అన్ని ప్రయాణం చేయడానికి, ఇంజిన్తో పాటు ప్రయాణం చేయడానికి ఇంజిన్ లేకపోతే ఈ 60-70 బోగీలు ముందుకు కదలవు. వదులుతాయా? కదలవు కదా. కనుక ఈ రైలు ప్రయాణం చేయాలంటే ఈ రైలుకు ఉన్నటువంటి దానికి తగిలించినటువంటి బోగీలు సకాలానికి, సమయానికి స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే, అది వెళ్ళవలసిన ప్రాంతానికి ఈ బోగీలు వెళ్ళాలంటే ఎదరు ఇంజిన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇంజిన్ లేకుండా ఏ బోగీలు నడవు. ఇంజిన్ లేకుండా రైలు పెట్లు ప్రయాణం చేయలేవు. ఇంజిన్ ఉండాలి కంపల్సరిగా. కనుక ఈ కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా ఇంజిన్ లాంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తన గ్రంథము, ఈ 150 కీర్తనలు కూడా మానవుడు ప్రయాణం చేయడానికి, మనిషి ప్రయాణం చేయడానికి, ఇది విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి ఈ కీర్తన గ్రంథము ఇంజిన్ లాంటిది. కీర్తన గ్రంథాన్ని చదవకుండా, కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేయకుండా, కీర్తన గ్రంథంలో పట్టింపు మనము పఠించకుండా ఉంటే మిగిలిన భోగిలు మనతో పాటు రావు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడి కీర్తనలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఎవరన్నా నిన్ను పొగిడితే మంచిదా, ఎవరన్నా నిన్ను దూషిస్తే మంచిదా? చెప్పండి. మిమ్మల్ని ఎవరన్నా పొగిడితే మంచిదా, మిమ్మల్ని కించపరిచి దూషిస్తే మంచిదా? ఎవరన్నా పొగిడితేనే మంచిదని మనం అనుకుంటూ ఉంటాం. మనల్ని ఎవరైనా అపమానించాలి, ఎవరైనా మనల్ని గౌరవించాలని అనుకుంటూ ఉంటాం. ఈ కీర్తన దేవునిని కనపరచడానికి వ్రాయబడినటువంటి కీర్తన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కీర్తన చదవండి, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం ఉంటుంది. ఏ కీర్తన చదవండి, దేవునికి ప్రార్థన చేయడం ఉంటుంది. అంటే దేవుని స్తుతించడం ఒక ఎత్తు అయితే, దేవునికి ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం ఒక ఎత్తు. మూడవది, దేవుడు మనతో కూడా మాట్లాడుతూ మనకు వాగ్దానాలు ఇవ్వడం అనేది కూడా ఈ కీర్తన గ్రంథం ద్వారానే దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం అంత శ్రేష్టమైనది. ఈ కీర్తన గ్రంథం మనల్ని ఏం చేస్తుందంటే మంచి మార్గంలో నడిపిస్తుంది. ఏ మార్గం అండి? మంచి మార్గాల్లో నడిపిస్తుంది.
ఏదైనా దేవుడు చెప్పకపోతే దేవుని తప్పు. ఇంట్లో పిల్లలు పనిచేస్తూ ఉంటారు, ఇంట్లో పిల్లలు పెరుగుతూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. పిల్లలకి ఏదన్నా మనము మంచి చెప్పలేదు అనుకోండి, వాడు పాడైపోయాడు అనుకోండి, ఎవరు తప్పు? పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు, ఇంట్లోకి వస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి చెప్తూ ఉండాలి తల్లిదండ్రులైన వారు. అరే అట్టేపడి నువ్వు కొట్టొద్దు, అట్టేపడి నువ్వు తిట్టొద్దు, దానికి గెల్లొద్దు, వాడు బలపం తీసుకో, దాడి పలక తీసుకో, దాడి పెన తీసుకో, దాడి పుస్తకాలు చెప్పకూడదు, నువ్వు చక్కగా వెళ్ళి చక్కగా చదువుకుని మాస్టర్ చెప్పి విని నువ్వు ఇంటికి రావాలి అని తల్లిదండ్రులకు చెప్తే, వాడు తప్పు చేస్తే వాడిది పొరపాటు. నువ్వు చెప్పలేదు అనుకో, వాడు పొరపాటు చేశాడనుకో, తప్పు చేశాడనుకో, ఎవరిది? వాడిది కాదు, చెప్పనటువంటి తల్లిదండ్రులే. అందుకోసమని ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటో తెలిసింది. దేవుడు మనకు అనేక అంశాలు, విషయాలు ఈ కీర్తన గ్రంథం ద్వారాగా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఈ కీర్తన గ్రంథం చాలా శ్రేష్టమైనదని ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు గనక, విశ్వాసి గనక, దేవుని నమ్మినటువంటి బిడ్డలు గనుక ఈ పరిశుద్ధ గ్రంథం కీర్తనలను మనం చాలా అవకాశం బట్టి నేర్చుకుని, వాటి ద్వారాగా పాఠాలు నేర్చుకుని ఆ పాఠాలను హృదయంలో భద్రం చేసుకుని ముందుకు వెళ్తుంటే, ఈ రైలుని ఎలాగైతే ఇంజిన్ రైలు పెట్టిన ఎలాగైతే తీసుకుని వెళ్తుందో ముందుకు, ఈ కీర్తన గ్రంథం కూడా మనల్ని అట్టి రీతిగా ముందుకు నడిపించుకుని వెళ్తుంది అని సత్యాన్ని ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కనుక మొట్టమొదటిగా కీర్తన గ్రంథంలో దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు, కొన్ని మార్గాలు, కొన్ని ఆశీర్వాదాలు కూడా ఈ మొదటి కీర్తనలో దేవుడు మనకు వ్రాసి ఉంచాడు. అందుకే మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైనది అని నేను చెప్తాను. నేను మరి మీకు ప్రాముఖ్యమైనదో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఈ మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. మానవుని జీవితంలో పడిపోకుండా ఉండడానికి, మానవుని జీవితంలో బాగుపడడానికి, సంసార జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఏ జీవితంలోనే కానీ మనుషుడు తప్పుపోకుండా నిలబడి ఆశీర్వాదాలు పొందడానికి తగినటువంటి కీర్తన ఈ మొదటి కీర్తన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అనేక మంది భక్తులు చెప్పారు, అనేక సార్లు మనం కూడా ఈ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు ధ్యానం చేసుకున్నాం తెలుసా? ఈ కీర్తనని రేపన్న రోజున ఆ కీర్తనలో ఉన్న అంశాలు మీరు నాకు చెప్పలేదు కదండి, మాకు బోధించలేదు కదండి, మాకు తెలియదు కదండి అని అనొచ్చు మీరు ఒకవేళ. అందుకోసం ఈ కీర్తనలో మొదటి కీర్తన కూడా మీకు తెలియజేశాను, చెప్పాను. మరొకసారి ఈ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. చదువుతామా? మొదటి వచనం మొక్కలైన చదవండి, రెండో లైన్ చదవకండి. మొదటి లైన్ చదవండి ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక. మొట్టమొదటి లైన్ ఇదే, ఇంకోటి ఏం లేదు, ఇంకేమైనా చెప్పడానికి ఏం లేదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువకూడదు. మొట్టమొదటి విషయాన్ని దేవుడు ఏమన్నాడంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవవద్దు. ఎందుకు నడవద్దు? దుష్టుడి యొక్క ఆలోచన చెప్పున నువ్వు నడవవద్దు. చెల్లి గాని, తల్లి గాని, సహోదరుడు గాని, స్నేహితుడు గాని, ఎవరైనా గాని దుష్టుడు ఆలోచన చెప్పు నడవకూడదు. అంటే భూమి మీద ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారమ్మా? ప్రపంచమంతటిలో భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి లోకంలో మన చుట్టుపక్కల మనతో కలిసి జీవించేవారు అందరిలో కూడా ఎవరున్నారంటే అండి, దుష్టుడు ఉన్నాడంట. ఏ దుష్టుడాడు? చీకట్లో ఉంటాడాడు. వాడు చీకట్లో ఉంటాడు, మన దగ్గరకు వస్తా ఉంటాడు, మన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు దగ్గర కూడా వాడు వచ్చాడు, యేసు ప్రభువుని కూడా మభ్య పెట్టాలని చూశాడు, యేసు ప్రభు కూడా ఆలోచనలు చెప్పాడు. ఈ కొండ మీద నుంచి కిందకు దూకి దేవదూతలు వచ్చి నిన్ను చేతులతో ఎత్తుపట్టుకుంటారు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకు తిను, నువ్వు మా దేవుని కుమారుడు కదా ఇవన్నీ చెప్పాడు. వాడు ఈ లోకరాజ్యాలు నీకు ఇచ్చేస్తాను, నాకు నమస్కారం చేయి అన్నాడు. యేసుప్రభు వారు విన్నాడండి? వినలేదు, ఎందుకంటే ఆయనకి తెలుసు కనుక. ఇప్పుడు పెద్దగా ఉన్నవారు, పెద్ద అయిపోయినవాడు, 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పొయ్యి దగ్గరికి వెళ్ళి నిప్పును పట్టుకుంటారు. ఎవరన్నా ఎందుకు పట్టుకోరు? నిప్పు కాలుతుంది వాళ్ళకి తెలుసు. మరి చిన్నపిల్లలు ఆ విజ్ఞానికి నిప్పించామనుకు పట్టేసుకుంటాడు. అది తెలియదు, చిన్నపిల్లలకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసు కదా. నిప్పును మనం పట్టుకుంటామా? పట్టుకోము. యేసుప్రభు సమస్తం ఎరిగిన వాడు, భూప్రపంచమంతటి కూడా ఈ లోకమంతా సృష్టించిన దేవుడు. సాతాను గారి తల చెతక కొట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరమ తండ్రి. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈ లోకంలో ఎవరున్నారండి? దుష్టుడు మొట్టమొదటిగా ఉన్నాడు. చెరిపేవాడు, పోడు చేసేవాడు, దగా చేసేవాడు, మోసం చేసేవాడు, వీడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. ఎందుకంటే ఈ లోకంలో
పడిపోవడానికి తప్పిపోవడానికి కారణాలు ఏమీ లేవండి. ఎదుటివాడి ఆలోచన మనం పాటిస్తే మనమే పాడైపోతాము, మనమే తప్పిపోతాము, మనమే నాశనం అయిపోతామండి. మరి ఎవరు ఆలోచన చేయాలి? అది కూడా ఇందులోనే చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పన నడువక. రెండో మాట రెండవ లైన్ చూడండి, పాపుల మార్గమున నిలవక. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గంలో నీవు ఇప్పుడు కూడా ఏం చేయమంటున్నాడండి? నిలువక. పాపుల మార్గం నిలవక అంటే అర్థం ఏంటి తెలుసని మీకు చిన్న విషయం చెప్తాను. ఒక రోజున మేము దారంటే వెళ్తున్నాము, ఎవరో కొట్టుకుంటున్నారు, ఒకరిని చంపేసుకోడు, ఇంకోటేమో గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. మేము ఎలా కొట్టుకుంటున్నారు చూద్దామని మేము వెళ్ళాము. అక్కడికి ఎలా కొట్టుకుంటున్నారో చూద్దామని ఆల్రెడీ అలా కొట్టుకుంటూ చచ్చిపోతున్నారు. ఒకటి గొడవలు పెట్టి తాగేస్తున్నారు, గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటుంటే మేము చూడడానికి వెళ్ళామండి. అక్కడికి ఈలోపు ఎవడో పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఒక 20 మంది 30 మంది వచ్చేసారు. వచ్చేస్తే పోలీసులు వస్తున్నారని చెప్పి తెలిసేసరికి ప్రతి ఓడు పరిగెట్టడం మొదలుపెట్టారు. పరిగెట్టడం మొదలుపెడితే ఎక్కడ పరిగెడతారు? అలామో ఎదురు వస్తున్నారు, ఇలామో అటు ఇటు పారిపోవాలి. పారిపోవడానికి వీలేనోళ్ళు, నడవలేనోళ్ళు, కుంటోళ్ళు, నాలాగా నడవలేని చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు అటు పడుపు ఇటు పడుపు పోలీసులు కూడా వాళ్ళు దొరికేశారు. దొరికేస్తే మొత్తం అందరిని పట్టేసుకున్నారు. వాళ్ళు మొత్తం అందరినీ పట్టుకున్నారు. మొత్తం అందరిని పట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? చూస్తాకు వచ్చావని అన్నారు. చూడలేదు, ఇక్కడ ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావు కదా, నడు అని వ్యానక్కి ఇచ్చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? అది నిలవలసిన సమయం అక్కడ కాదు, నిలబడవలసిన చోటు అది నీకు కాదు. ఆడు కొట్టుకున్నాడు, చచ్చిపోయారు, వాళ్ళు గొడవడ పడతారు. నీకు ఎందుకు దారంటే వెళ్ళేవాడు? నువ్వేం చేయాలి? నీ దోవన నువ్వు నీ పని ఏంటో చూసుకోవడానికి నీవు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ పాపులు నిలిచే చోటున మనల్ని నిలవద్దు అంటాడు దేవుడు. అంతే, ఏం లేదు. నీకు అవసరం లేని పని, చాలాసార్లు మనం అవసరం లేని పనిలో తలదూర్చి గొడవలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అవసరం లేని పనిలో తలదూరుతాం. ఎవడో కొడుతున్నాడండి, నీకు జాలి కలిగింది, దగ్గరికి వెళ్తారా, ఎందుకు కొడుతున్నావు అంటాడు. అడు ఊరుకుంటాడా? అడు ఊరుకోడుగా. ఆయన కొడతాం మానేసి నిన్ను కొడతాడు. లేదా నీకెందుకు రా అని చెప్తాడు. అన్న అంత అవసరమా? అందుకే బైబిల్ చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పిన ఎవరు ఆలోచన నీకు అర్థం వద్దా? ఎవరు ఆలోచన చెప్పు, నువ్వు నడవక్కర్లేదు. నీకు సొంత ఆలోచనలు ఉంటాయి. లేదంటే తల్లిదండ్రుల మాట విను, లేదంటే దేవుని మాట విను. దేవుడు నీతో మాట్లాడతాడు, మంచి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అన్నాడు. చాలా అసలు ఎంత స్థిరాకైన విషయం అంటే, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చోవద్దు. అపహాసకులు అంటే ఏంటి తెలుసా? దారంటే వెళ్ళేవాడిని వచ్చావు, ఈడేంట్రా, ఆడు బతికేంట్రా, ఆడు ఇల్లు ఏంట్రా, లోకం ఏంట్రా, వాళ్ళ పిల్లలేంట్రా, ఏంట్రా అని చెప్పి నవ్వుతూ ఉంటారు. ఎక్కడ? రచ్చబండ దగ్గర కూర్చుని నలుగురు కూర్చుని ఇంటి అరుగుల మీద కూర్చుని వెళ్ళే వాళ్ళని చూసి వచ్చే వాళ్ళని చూసి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళ పక్కనే చేరి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు నవ్వుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి చోట్ల మనము కూర్చోకూడదు అంటుంది బైబిల్. ఎందుకంటే వాడు నవ్వి పాపాన్ని కూడగొట్టుకుంటున్నాడు, వాడితో చేరి నువ్వు కూడా పాపాన్ని కూడగొట్టుకుంటున్నావు. అది బైబిల్ చెప్పే విషయం. చూడండి, అందుకే దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. ఇది 3 విషయాలు. వద్దు అన్నటువంటి విషయాలు 3 విషయాలు దేవుడు మనకు ఇక్కడ రాయించాడు. మరి వద్దన్నప్పుడు ఏం చేయాలి కూడా చెప్పాలి కదా దేవుడు. ఏమండి, అది చేయకరా అన్నాం, మరి ఏం చేయాలి? ఇది వద్దు అన్నప్పుడు మరి ఏం చేయాలి? ఏదవునని చెప్పాలి. అంటే బైబిల్ గ్రంథం ఏంటంటే నిన్ను వద్దన్న విషయాలు చెప్తుంది, నువ్వు చేయవలసిన విషయాలు కూడా చెప్తుంది. ఏ మార్గం, ఆ మార్గం మంచిది కాదు అన్నప్పుడు శ్రేష్టమైన మార్గాన్ని నీకు దేవుడు చూపించాలి. ఆ చూపించే మార్గం ఈ రాత్రి మనం చూద్దాం. చూడండి, 3వ వచనం చూడండి. చూడండి, దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 3 విషయాలు చేయొద్దు, ఒక విషయాన్ని మాత్రం నీవు జాగ్రత్తగా చేయాలి అని చెప్తుంది బైబిల్ గ్రంథం. దుష్టుల ఆలోచన చెప్పున్న నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. ఆ 3 చోట్ల నీకు పని లేదు నాయనా అని చెప్తుంది బైబిల్. ఆ 3 చోట్ల నీకు పని లేదు. ఒకవేళ నువ్వు ఖాళీగా ఉంటే, నువ్వు పని చేసుకోక మిగిలిన సమయం ఏదన్నా ఉంటే, భార్య పిల్లలతో గడుపు, ఇంట్లో గడుపు, ఏదైనా పని ఉంటే ఎక్స్ట్రా పని నువ్వు చేసుకో. ఏ పని లేదు, నేను ఖాళీగా ఉన్నాను,
నేను ఖాళీగా ఉన్నాను కనుక అక్కడికి వెళ్ళాను అంటే కనుక ఆ ఖాళీగా ఉన్న సమయంలో నువ్వు ఏం చేయాలో తెలిసింది. 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ 3 విషయాలు వద్దని చెప్పి 4వ విషయంలో ఏం చెప్తున్నాడు తెలుసండి, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి అని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించు అని చెప్తున్నాడు దేవుడు. దేవుని వాక్యం ధ్యానిస్తే చాలా విషయాలు ఉంటాయి. మీకు ప్రసంగి గ్రంథం చదివినా, సామెతల గ్రంథం చదివినా మానవుడు మంచి మార్గంలోనే వెళ్తాడు కానీ చెడు మార్గంలో ఎక్కడికి కూడా వెళ్ళడు. సామెతల గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కనుక మీరు పాటిస్తే, నేను ఈ రోజు చెప్తున్నాను, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కనుక మీరు పాటించి దాని ప్రకారం నడుచుకుంటే మనుషుడు ధన్యుడు అవుతాడు. ఎవరో నిన్ను మెచ్చుకోకల్లా, దేవుడు నిన్ను మెచ్చుకుంటే చాలు. ఏ తప్పు చేయవు, ఏ పొరపాటు చేయవు, ఏ పాపం చేయవు, ఏ మోసానికి గురి కావు. ఈ లోకంలో నువ్వు దివ్యంగా బ్రతుకుతావు. ఎక్కడ కూడా పడిపోయేటువంటి ఆ సంభవాలు నీలో ఉండవు అనే సత్యాన్ని సామెతల గ్రంథం నీకు తెలియజేస్తుంది. ప్రియదిన బిడ్డలారా, ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథం చదవండి. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు సామెతల గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. ఎలాగ నడవాలి, ఎలాగ జీవించాలి. ప్రసంగి గ్రంథంలో కూడా అలాగే రాయించాడు. మానవుడు జీవించడానికి కావాల్సినటువంటి సత్యాలను ఇందులో ఉన్నాయండి. ఏ పుస్తకంలోనూ కూడా లేవు. ఏ పుస్తకం కూడా మానవుడు నడవలసిన విధాలు చెప్పలేదు. వాళ్ళు నడిచిని చెప్పారే గాని మానవుడు ఇలాగ నడవాలి, మానవుడు ఇలా ఉంటే బాగుంటాడని సత్యాలు ఏది చెప్పలే. కనుక నువ్వు చదువుకుంటే నీకు అర్థమయ్యే భాషలో ఉంది. ఈ రోజున బైబిల్ ఏంటండి, బైబిల్ నువ్వు చదువుకుంటే నీకు అర్థమయ్యే భాషలో ఉంది. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సులువుగా అర్థం అవడానికి బైబిల్ నీకు రాసి ఇచ్చాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఆ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువు లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా వాళ్ళు వీళ్ళు నేర్చుకుంటే బైబిల్ మనము చదువుకోవచ్చు. ఒకవేళ అది కూడా చదవలేదు అనుకోండి, నైనా నీ బైబిల్ చదవాలనుకుంటున్నాను, నాకు నేర్పించంటే దేవుడు ఏ చదువు రానివాడు కూడా బైబిల్ చదువుని ఈ రోజు చాలా మందికి వచ్చి. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు నేర్చుకోలేని వాడు బైబిల్ చదువుతాడు, ఏం చదవలేడు, ఇది ఒకటే చదువుతాడు. ఎందుకో తెలిసింది, దేవుడు వాడికి ఆ కృపను ఇచ్చాడు. సత్యాన్ని మనము నేర్చుకోవాలి. చూడండి, 3 విషయాలు వద్దని తర్వాత 2వ వచనం అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 3వ వచనం చూడండి, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే 3 విషయాల్లో మర్చిపోయి దుష్టులు ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోక, దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రముని ఆనందించు దేవరత్నం ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తూ దానికి ఉన్న ఫలితాన్ని దేవుడు ఇక్కడ చెప్పి, నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా దేశాల్లో నీళ్లు లేవు. చాలా దేశాల్లో నీళ్లు లేవు, పంటలు లేవు. కొన్ని ప్రాంతాల్లో పంటలు పండడానికి నీళ్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. రెండవది, కాలువ వారన ఏ చెట్టు నాటినా, ఏ మొక్క నాటినా, కాలువ వారన నాటినటువంటి ఆ మొక్క మంచి ఫలాలను కోస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని వాక్యము మానవుని ఎలాగా ఫలింపజేస్తుందంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే నువ్వు బాగుపడాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను దీవింపబడాలి, నలుగురు చేత నేను శభాష్ అనిపించుకోవాలి అని కనుక నీకు ఉంటే, ఆలోచన ఉంటే, నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మాటను నువ్వు వినాలి. ఈ రోజున చాలా కుటుంబాల్లో లేనిది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, డబ్బు లేనటువంటి పరిస్థితులు, ఆదాయం లేని పరిస్థితులు, కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎలాగొచ్చింది తెలుసా? వాళ్ళకి ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళకు ఒక ప్రణాళిక కానీ, వారికి ఒక నియమ నిబంధమైనటువంటి మార్గాలు కానీ వారికి లేనప్పుడు ఇది చాలే అనుకుని వారు జీవిస్తూ ఉంటారు. చాలా మంది చాలు, 1000 రూపాయలు వస్తుంది చాలు, 2000 వస్తున్నాయి చాలు, 3000 వస్తున్నాయి చాలు అనుకుంటూ ఉంటారు. కానీ మరి పిల్లలు పెరిగేటప్పటికి డబ్బులు సరిపోతాయా? చాలు. ఏదైనా కొనుక్కోవాలంటే సరిపోతాయా? చాలు. ఏదైనా సంపాదించుకోవాలంటే సరిపోతుందా? చాలదు. అందుకే భూమి మీద ఒక మాట ఉంటుందండి, ఎదుటివాడు బాగుపడేవాడిని చూసి నువ్వు బాగుపడు. ఎదుటివాడు బాగుపడుతూ ఉంటాడు కదా, వాడిని చూసి నువ్వు నేర్చుకో బాగుపడటం. ఎలా బాగుపడుతున్నాడు, ఏ రకంగా బాగుపడుతుంది? అన్యాయం చేసి బాగుపడుతుంటే ఆ జోలికి వెళ్ళక్కర్లే. అంటే మంచిగా బాగుపడుతుంటే, పని చేసుకుని బాగుపడుతుంటే, ఏదైనా వ్యాపారం చేసుకుని బాగుపడుతుంటే, ఉద్యోగం చేసుకుని బాగుపడుతుంటే నీవు కూడా బాగుపడడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎదుటివాడు బాగుపడుతుండగా వాడు బాగుపడడం చూసి నువ్వు బాగుపడు.
ఎవడో చెడిపోయాడు చూసి ఆంటి మీద నువ్వు చెడిపోతే ఎలాగా? ఈ రోజున భూప్రపంచం అంతట్లో కూడా మీరు చూడండి, రే పనికి వెళ్తావు రారా, ఒక రూపాయలు తింటే రాడాడు, రే సిగరెట్ తాగుదాం వస్తావా, మందు తాగుదాం వస్తావా, అలా తిరిగి వద్దాం వస్తావా అంటే వస్తాడు కూడాను. నిజంగా ఈ రోజున చెడిపోవడానికి కారణం అదే. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవద్దు, మంచి మార్గమున. నాకు ఒకటే కోరికండి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అలాగున్న మనిషి ఈ రోజున ఎవడైనా బాగుపడతాడండి. నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా నా ఇంట్లోకే రావాలి. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కుటుంబానికి ఖర్చు పెట్టాలి. బయట వాడు ఖర్చు పెడితే ఏముంది? ప్రియమైనవారా, మనం బాగుపడాలంటే దేవుని వాక్యము మనలను బాగు చేస్తుంది. ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం మనలను బాగు చేస్తుందంట. ఎలా బాగు చేస్తుంది? అది దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఏ కాలం అండి అది? తన కాలమందు. ఎప్పుడు ఫలించాలో, ఎప్పుడు నువ్వు అభివృద్ధి పొందాలో, ఎప్పుడు నువ్వు ఆశీర్వదింపబడాలో అట్టి రీతిగా నిన్ను సిద్ధం చేస్తుందంట, తయారు చేస్తుందంట. మామిడికాయలు ఇప్పుడు కాస్తాయండి మామిడికాయలు ఇప్పుడు కాస్తాయి? ఎండాకాలంలో మామిడికాయలు కాస్తాయి. సీతాఫలాలు శీతాకాలంలో కాస్తాయి. నేరేడుకాయలు ఎండాకాలంలో కాస్తాయి. కొన్ని వాటి సీజనల్లో పళ్ళు ఉంటాయి, సీజన్ వారి పళ్ళు ఉంటాయి ప్రధాన. అవి ఆ సీజన్లోనే అవి కాస్తూ ఉంటాయి. సీజన్లో కాయలు కూడా ఉన్నాయి. ఏమన్నాయి? సీజన్ అన్ సీజన్ అనేటువంటి ఏది లేకుండా కాయలు కాసేటి కొన్ని కాయలు ఉన్నాయి. ఏమన్నాయమ్మా? ఏమైనా ఉన్నాయా మీకు? అసలు మీకు ఏమైనా గుర్తున్నాయా? దానిమ్మకాయలు కాస్తాయి, జాంకాయలు కాస్తాయి. కనుక సీజన్ వారి పళ్ళు ఉంటాయి, సీజన్ కానిటువంటి పళ్ళు కూడా ఉంటాయి. అంటే తన కాలమందు, తగిన కాలమందు వారికి దేవుడు ఫలితాన్ని పలనేస్తాడు. తగిన కాలం అంటే అర్థం తెలిసింది, ఏదో పని ప్రారంభించావు, ఆ పని కావాలి, దేవుడు దానిని సఫలం చేస్తాడు. తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు దేవుని ధర్మశాస్త్రం ఆనందించినట్టయితే. అయితే ఇది 3 విషయాలు కావద్దని చెప్పాడు. 4వ విషయాన్ని దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించమన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే, ఫలమిచ్చే చెట్టు వలె ఉన్న చేయని సఫల మగును. 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం చూడండి. దుష్టులు అలాగనే ఉండక. ఎలా ఉండక? నువ్వు దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా నువ్వు ఎలాగైతే ఉంటున్నావో అలాగుంటే నువ్వు బాగుపడతావు. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తుంటే నువ్వు బాగుపడతావు. కానీ దుష్టులు అలాగున ఉండక. ఎలాగుండరని? తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండక, నీటి కాలువల వారిని నాటబడినదై ఉన్నటువంటి చెట్టులాగా ఉండక, ఫలాలిచ్చే చెట్టులాగా ఉండక, ఆశీర్వదింపబడే చెట్టులాగా ఉండక, దుష్టుల లాగున ఉండక, ఏ గాలి చెదరగొట్టు పుట్టవలే ఉందురు. గాలి చెదరగొట్టు పుట్టి, గాలికి చెదిరిపోయేటట్టు పొట్టు ఎక్కడ దొరుకుతుంది మీకు? ధాన్యం నూర్చారండి. ధాన్యం నూర్చిన తర్వాత అందులో ధాన్యం ఉన్నటువంటి పొట్టు ధాన్యంతో పాటు కలిసిపోయి ఉంటుంది. ధాన్యంతో పాటు కలిసిపోయి ఉంటుంది పొట్టు కూడా. ఇప్పుడు బస్తాలోకి ఎత్తేస్తారు, కోసిన తర్వాత, నూర్చిన తర్వాత బత్తాలోకి ఎత్తేస్తారండి. బత్తాలో నిండిపోయిన తర్వాత, బత్తాలు కుట్టేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మరలా గాలికి ఎగరబోస్తారు. దేన్ని? ఆ ధాన్యాన్ని. అప్పటి వరకు దాంట్లో పొల్లు ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియదు. అప్పటి వరకు దాంట్లో పొట్టు ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. అవి కూడా ఎలా కనపడతాయి? ధాన్యపు గింజల్లాగానే కనపడతాయి, కానీ లోపల ధాన్యం ఆ బియ్యపు గింజ ఉండదు అంతే. ధాన్యం గింజ ఎలాగైతే ఆకారం పోలి ఉంది, ఇది కూడా అలాగే ఆకారం పోలి ఉంటుంది. కానీ అందులో ఏముండదు? బియ్యపు గింజ ఉండదు. కనుక ఎప్పుడు తెలుస్తుంది అది పొట్టని? గాలికి ఎగరపోసినప్పుడు ధాన్యమేమో కింద పడుతుంది, పొట్టేమో ఎగిరిపోతూ ఉంటుందంట. ప్రియమైన బిడ్డలారా, ఈ ఎగిరిపోయే పొట్టుకి ఏమైనా బలం ఉందా? బలం లేదు. ఎప్పుడు ఎగిరిపోతుంది ఇది? గాలి వీస్తే ఎగిరిపోద్ది. గాలి వీసడం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ గాలి వీయడం అంటే అర్థం ఏంటో తెలుసండి? అది దేవుని యొక్క తీర్పుని, సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దుష్టులలాగా ఉండక గాలి చెదరగొట్టు పుట్టవలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇది కీర్తన గ్రంథం యొక్క సారాంశం. ఈ రోజున మనము ఏది వినాలి, ఏది వినకూడదు అన్నది మనకు అర్థం కాదు కనుక దేవుడు ఈ కీర్తన గ్రంథాన్ని మన కొరకు
వ్రాయించి ఉంచాడు. గాలి చెదరగొట్టు పుట్టువలే దుష్టుడు ఉంటాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎవరుంటారండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ఉంటాడు. ఏది మంచిది? దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఆశీర్వాదం పొందడం మంచిదా? గాలికి చెదిరిపోయేటువంటి పొట్టులాగా జీవించి ఈ లోకంలో కొట్టుకుపోవడం మనం మంచిదా? అందుకే దేవుడు అంటాడు, నువ్వు చేయవలసిన పని ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటుంది. నువ్వు ధన్యత పొందుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం ఒకటే నీకు శ్రేష్టమైనది అని బైబిల్ తెలియజేస్తుంది. మరి ఇవన్నీ బాగున్నానండి. మన అలాగే చెదిరిపోయిన వాడు, పాడైపోయినవాడు బైబిల్ ఎవరైనా ఉన్నారా? దేవుని మాట వినకుండా, దేవుని మాటను పట్టించుకోకుండా ఉన్నవాడు భూమి మీద పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఆ పాఠాలు మనకు దేవుడు నేర్పించాలి కదా, ఆ గుణపాఠాలను దేవుడు మనకు నేర్పించాలి కదా. అంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాత్రి ఈ కీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు. నిలిస్తే ఏమవుతుంది? వింటే ఏమవుతుంది? అది కదా మనకు కావాల్సింది. వింటే ఏమవుతుంది? పాపుల మార్గం నిలిస్తే ఏమవుతుంది అన్నది కదా మనకు కావాల్సింది. మనం ఒక సత్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలోనూ ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కని ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. అయినా దేవుని యందు నమ్మిక ఉంచి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలముగా పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటామండి. న్యాయాధిపతుల గ్రంథం తీసారమ్మా, 13వ అధ్యాయము 24వ వచనం చదువుతామండి. కుమారుని కానీ అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ మొదలుపెట్టెను. 24వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒక స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టింది. ఎవరు ఈ స్త్రీ అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని మాట చెప్పున నడుచుకుంటున్నటువంటి ఈ ఇద్దరు తల్లిదండ్రులను మనం చూస్తామండి. ఆమె కుమారుడు లేడని చెప్పినప్పుడు ప్రభువు వద్ద ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఒక కుమారుని దేవుడు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఆ విషయం, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మానోహను ఒకడు ఉండెను. అతని భార్య గుడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కొందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసముని గాని మద్యముని గాని త్రాగకు సుమి అని చెప్పి ఎవరికి చెప్పింది? మానోహు భార్యకు చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆమె పేరు రాయబడలేదు, ఆమె పేరు ఒక స్త్రీ అని చెప్పబడి, అంటే సంసోను యొక్క తల్లి. సంసోను పుట్టుక చాలా శ్రేష్టమైనది. మన కీర్తన గ్రంథం గురించి ఒక అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇందులోకి వచ్చాం. చూడండి, సంసోను పుట్టేటప్పుడు ఎలా పుట్టాడంటే దేవుని ఆత్మ చేత సంసోను పుట్టినట్టుగా మనం చూస్తాం. 24వ వచనం సంసోను పేరు పెట్టిన ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఆశీర్వదించిన, మరియు యెహోవా ఆత్మ జోరియాకును ఎస్తాయేలునకును మధ్యనున్న మహానేదానులో అతనిని రేపుటకు మొదలుపెట్టిన. అంటే దేవుని ఆత్మ సంసోను మీద ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతవరకు తన జీవితం బాగానే జరుగుతుంది. 16వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 14, 3వ వచనం కూడా చదవాలి. 14వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 3వ వచనం. స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళుచున్నావా అని అతనిని తల్లిదండ్రులు అడిగారు. సంసోను యొక్క తల్లిదండ్రులు. గమనించండి,
చూడండి, దుష్టుడి యొక్క ఆలోచన చెప్పు నడవడం అంటే, పాపుల మార్గమున నిలవడం అంటే ఎంత సులువుగా దుష్టుల మార్గానికి వెళ్ళిపోతారు, ఎంత సులువుగా పాపుల మార్గంలో పడిపోతారో ఇక్కడ మనము చూడవచ్చు. ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి సంసోను ఎక్కడ జీవించాలండి? దేవుని బిడ్డల మధ్య జీవించాలి. సంసోను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసండి? ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఫిలిస్తీన్లను ఓడించి ఇశ్రాయేలు జనాంగానికి కాపుదల కలిగించడానికి దేవుడు సంసోనును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలో కాపుదల కోసం సంసోను దేవుడు పుట్టించాడు. సంసోనుకున్న బలం ఎంత తెలుసండి? పచ్చి గాడిద ఎముకతో దాదాపు 3000 మందిని ఒకే రోజున చంపేశాడు. పచ్చి గాడిద ఎముకను తీసుకుని, పచ్చి గాడిద ఎముక అంటే అర్థం తెలుసండి, ఒక ఫిలిస్తీన్లు వస్తున్నారని చెప్పి తెలిసి సంసోను ఒక గాడిద తొడను విరిచి ఆ పచ్చి గాడిద తొడతో వెముకతో ఎంతమందిని? 3000 మందిని ఒకే రోజు చంపడం. అంత బలం అంటే దేవుని ఆత్మకు ఉన్నటువంటి గొప్ప శక్తి అది. ఈ రోజున దేవుని ఆత్మను పొందుకున్న వారు గొప్ప వరాలతో నింపబడతారు. కనుక అటువంటి వాడు ఎక్కడ జీవించాలండి? ఇశ్రాయేలు మధ్యలోనే జీవించాలి. కానీ సంసోను ఎక్కడికి వెళ్తున్నాడండి? ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెను చూసి ఆమెతో వివాహం చేయమని తల్లిదండ్రులను వేడుకున్నాడంట. జాన్ ఒకసారి చదవ, మరొకసారి మొదటి నుంచి చదవండి, అర్థమవుతుంది. సంసోను తిమ్నానుకు వెళ్ళి తిమ్నానులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని చూసాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని చూసి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలను గాని నా జనులను గాని స్త్రీ లేదనుకుని, నోట్ చేసుకోవాలి, సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుంచి కన్యని తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? ఇది మంచిది కాదురా అని చెప్పారు తల్లిదండ్రులు. చూడండి, ఎవరిని చేసుకోవాలి? సున్నత పొందిన వారిని ఇశ్రాయేలు జనాంగంలో పెళ్లి చేసుకోవాలి. సున్నత పొందిన వారు ఎవరు? ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలను చంపేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారు ఆ రోజుల్లో. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు సంసోన్ని? ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఈ సంసోనికి బలం ఎక్కువైపోయి అందరిని చంపేస్తున్నటువంటి గర్వం కూడా ఎక్కువైపోయి ఏం చేస్తామో తెలుసండి, ఫిలిస్తీన్ల కుమార్తెలో పిల్లని తీసుకోవడానికి వెళ్ళి ఆమెను చేస్తావా సత్తావా అంటే తల్లిదండ్రులు ఏదో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన పెద్ద గొడవలు వచ్చినాయి. మరలా విడిపోయాడు. ఫిలిస్తీన్లు సంసోను పట్టుకుని ఇబ్బందుల పాలు చేస్తుంటే ఆ సంసోనుకి చేసినటువంటి పిల్లను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి సంసోను చేస్తున్నటువంటి కార్యాలను బట్టి భార్యను అత్తమామలను కూడా అగ్నిలో తగలబెట్టేస్తారు. ప్రియమైన బిడ్డలారా, తర్వాత మళ్ళీ సంసోను మళ్ళీ ఏం చేయాలి? అప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో ఉండాలి కదా, ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 28వ వచనం చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి ఎవరిని చూసాడంటే వేసిన ఒకదాన్ని చూసి ఆమె యొద్ద చేరును. ఇది ఎక్కడికి చేరినాడండి? పాపుల మార్గమున నిలవడానికి సంసోను అక్కడికి వెళ్ళినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. 16వ అధ్యాయము 1వ వచనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళి? గాజాకు వెళ్ళాడు. వేసు ఇంట్లోనికి వెళ్ళి అక్కడ ఉండడం మొదలు పెట్టాడు. వేసు ఎవరంటే డెలీలా. సంసోను డెలీలా పెద్ద కథ, పెద్ద చరిత్ర. అది పెద్ద పెద్ద నాటకాలు కూడా వేశారు. ఎందుకు వేశారు తెలుసండి? రే, మాట వినకుండా ఇలాగా డెలీలా లాంటి వేశ్యలతో తిరిగితే నీ బ్రతుకు ఎలాగైపోతుందో చూడరా, సంసోను బ్రతుకు ఎలాగైపోయిందో నీ బ్రతుకు కూడా ఎలాగైపోతుందా అని చెప్పడానికి సంసోను డెలీలా చాలా నాటకాలు, చాలా చరిత్రలు ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సంసోను ఏం చేశాడంటే డెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఊర్లో ఈ డెలీలా ఉండేది. అయితే గాజాకి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఊర్లో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఫిలిస్తీన్లు సంసోను పట్టుకుని ఏదో రకంగా అని చంపితేనే కానీ మనం పగ తీరదు. ఎందుకంటే వాడు బలం ఎంత అంతా లేదు. ఆడ బలం ఎక్కడుందో కనుక్కోమని ఢిల్లీ దగ్గరికి వచ్చి ఢిల్లీలకు కొన్ని కాసుల వర్షము కుమ్మరించారు. కొన్ని మూట తీసుకొచ్చి ఢిల్లీకి ఇచ్చి, ఢిల్లీలో నీ మాటే వెంటాడు, ఎవరి మాట వెంట కనుక నీ తొడ మీద పడుకున్నప్పుడు అతని బలం ఎక్కడుందో తెలుసుకో అని అడిగాడు. అడిగితే చాలాసార్లు 3 సార్లు అడిగింది. 3 సార్లు అడిగితే అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పాడు. కానీ అది నిజం కాదు. ఆఖరికి 4వసారి ఆమె సంసోను లాలిస్తూ బాధ పెడుతూ ఏడిపిస్తూ ఆఖరికి విసిగిపోయి సంసోను తన బలం ఎక్కడ ఉందో చెప్పేశాడు. ఎక్కడుందన్నాడు? తల వెంట్రుకలలో నా బలం ఉంది. ఎలాగొచ్చింది ఇది?
నా తల్లి నేను గర్భం పడినది మొదలుకొని నేను పుట్టినంత వరకు కూడా మద్యమే గాని ఏమి కూడా తీసుకోకుండా దేవుని ఆత్మ నా మీద వస్తుందని దేవుడు చెప్పిన ప్రకారంగా వాగ్దానం చేత నేను పుట్టాను. నేను పుట్టిన దగ్గర నుంచి దేవుని ఆత్మ నా మీద వస్తూనే ఉంది కనుక నా నెత్తి మీద సౌరపు కత్తి ఇంతవరకు కూడా పెట్టలేదు. నా తల గొరిగిస్తే గనక నాలో బలం పోతుందని ఎవరితో చెప్పాడండి? ఢిల్లీలతో చెప్పేశాడు. ఢిల్లీలో 3 సార్లు మోసం చేస్తుంది ఫిలిస్తీన్ని. 4వసారి చెప్పి నేను బలం కొనుక్కున్నాను, మీరు రండానగా నమ్మలేదు, కానీ ఈసారి రండి, ఈసారి వచ్చి సంసోను పట్టుకుని అంటే ఆఖరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం చూద్దాం 23వ వచనం నుంచి మనం చదువుదామండి. 4 వాక్యాలు చదువుకుంటే మనం కథ పూర్తయిపోదాం. 23వ ఫిలిస్తీన్లు సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడును మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారు హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోనును పిలిపించుదాము రండి. చూడండి, 1వ కీర్తన ఏదైతే చూస్తామో, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, దుష్టుల ఆలోచన చెప్పిన నీవు నడవద్దు. ఆఖరికి సంసోను ఎంత బలాఢ్యుడు, ఎంత బలమైన వాడు, దేవుని ఆత్మ పొందుకున్నవాడు. ఈ రోజున ఎక్కడ ఉండదో తెలిసింది. సంసోను పట్టుకున్నారు. ఢిల్లీలో మాట చెప్పిన పట్టుకుని సంసోను ఒకవేళ కళ్ళుంటే వీడు మనల ఎదిరిచ్చేస్తారని చెప్పి వీడు 2 కళ్ళు పట్టుకున్నారు. గంటలోనే 2 కళ్ళు పీకేశాడు. గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైపోయిన తర్వాత వారి దేవత గుడి దగ్గర సంసోను ఒక స్తంభానికి కట్టిపడేసి సంసోను ఏలన చేయడానికి అనేక మంది కూడుకున్నారు. మనల్ని చంపినవాడు, మన జనులను చంపినవాడు, మన దేవతల మీద యుద్ధం చేసినవాడు, మనకు అనేకమైన రకాలుగా అన్యాయం చేసినవాడు, మనకు నష్టం కలిగించినవాడు వీడిని చూసి మన దేవతని స్తుతిద్దామని చెప్పి సంసోను ఉన్న గుడి దగ్గరికి అనేక మంది వచ్చేసారు, చాలా మంది వచ్చేసారు. చూడండి ఒకసారి 25వ వచనం. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేయటకు సంసోను పిలిపించదు రండని సంసోను బందీ గృహం నుండి పిలువనంపించిరి. వారు అతను చూసి గుడి స్తంభం మధ్య అతనిని నిలువబెట్టి పరిహాసం చేయగా 26వ వచనం చూడండి. సంసోను తన చేతిని పట్టుకుని బంటుతూ ఇట్లా, నేను ఈ గుడికి ఆధారమొక స్తంభము నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును అని చెప్పి తన చేతిని పట్టుకున్నటువంటి సేవకునితో చెప్పిన, ఎందుకంటే కళ్ళు పీకేశారు కాబట్టి సంసోనుకి ఏమీ కనపడుతుంది. అతను ఏం చేశాడు? ఆ గుడికున్నటువంటి మూల స్తంభాలను 2 సంసోనుకి చూపించాడు. 27వ వచనం చూడండి. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కొప్ప మీద స్త్రీ పురుషులు రమారమి, జాగ్రత్తగా వినాలి, రమారమి 3000 మంది చూస్తున్నాడు. అప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎప్పుడు చేస్తాడు తెలుసండి? ఢిల్లీలో దగ్గరికి వెళ్ళొద్దని తల్లిదండ్రులు చెప్పినా కానీ ప్రార్థన చేయలే. ఢిల్లీలో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీయులు 3 సార్లు అటాక్ చేసినా కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలే. ఇప్పుడు కళ్ళు పీకేసి ఒక స్తంభానికి కట్టేసిన తర్వాత సంసోనుకి బుద్ధి వచ్చి అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా కష్టాల్లో కూరుకుపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం. అందుకే మెలకువ కలిగి ప్రార్థించండి అన్నాడు దేవుడు. ఏం కలిగి? మెలకువ కలిగి. ఏ మెలకువ కలిగి? నిద్రపోకుండా కాదు, ఏదైనా సమస్య వస్తుందేమో, ఏదైనా శోధనలోని ప్రవేశిస్తానేమో, ప్రభువా ఆ శోధనలోని ప్రవేశించకుండా నీతో పాటు ఉండే భాగ్యం నాకు దయచేయని ముందుగానే మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందో తెలుసండి? వర్షాకాలం వస్తుందంటే ఎండాకాలంలోనే కొంత గ్రాసాన్ని దాచుకుంటూ ఉంటారు కొంతమంది. వర్షాకాలం వస్తుందంటే వర్షాలు కురుతూ ఉంటాయి, పనులకు వెళ్ళడం కుదరదు, డబ్బులు సంపాదించుకోవడం కుదరదు, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కొన్ని సార్లు మనకు రాదు. కరోనా టైంలో ఏమైంది? మనం బయటకు వెళ్ళడానికి దారి లేదు, పని చేసుకున్న దారి లేదు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. అందుకే మెలకువ కలిగి అంటే ముందు కాలానికి ముందు చూపు అంటారు దాన్ని. ముందు చూపుతో దేవునికి ముందే మనం ప్రార్థన చేయడం అనేది చాలా శ్రేష్టమైన విషయం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే ఇక్కడ సంసోను ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఢిల్లీల దగ్గరికి వెళ్ళక ముందు చేయాలి. ఆ ఫిలిస్తీయుల పిల్లలు చేసుకోక ముందు ప్రార్థన చేయాలి. గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొళ్ళు పీకేసిన తర్వాత, సంసోను గుడికి కట్టేసిన తర్వాత
ఆ స్తంభానికి ఇప్పుడు ప్రార్థన చేయి. ఏమని చేస్తున్నా చూడండి ఒకసారి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే. ఏసారి మాత్రం? ఈ ఒక్కసారి మాత్రమే. ఎన్నోసార్లు నన్ను దర్శించావు, ఎంత బలాన్నిచ్చావు, శక్తినిచ్చావు. ఈ రోజున నేను అన్యుల మధ్య చచ్చిపోతున్నాను. అన్యుల మధ్యలో నేను వాళ్ళు నన్ను అపహాసం చేస్తున్నారు. నీ బిడ్డనయ్యుండి ఈ రోజు నేను అపహాస పాలవుతున్నాను. ఇది సరైనది కాదు. కానీ ప్రభువా ఒక్కసారి నీ బలమును నాకు దయచేయి. అలా సంసోను సంకెళ్ళ చేత బంధించిన సంకెళ్ళు తెగిపోయి, ఎన్ని తోళ్ళు తీసుకొచ్చినా, సేనారు తోళ్ళు తీసుకొచ్చినా, ఎటువంటి సంకెళ్ళు వేసినా తెగిపోయి, దేవుని బలం చేత అన్ని తెంపేసుకుని ఇప్పుడు తల ఎప్పుడైతే గొరిగిచ్చేశారో ఆ బలం అంతా పోయింది. అప్పుడు దేవుని మరలా అడుగుతున్నాడు, ప్రభు ఈ ఒక్కసారి మాత్రం అంటాడు చూడండి, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కొండల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకున్న నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడి ఆధారమున్న 2 మధ్య స్తంభములను ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని నేను ఫిలిష్తీయులు చనిపోదుము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలములో చంపిన వారి కంటే ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనము చూడండి, సంసోను ఉండవలసిన మార్గంలో లేడు, జీవించవలసినటువంటి ప్రదేశంలో జీవించలేదు. అందుకే కీర్తన గ్రంథం మన దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దేవారాత్రం దాన్ని ధ్యానించబడు ధన్యుడు అంది. నీటి కాలువ నాటబడిన ఆకు వాడికి తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడని దేవుని ఎందుకు చెప్పాడు తెలుసండి? సంసోనికి ఇచ్చిన శక్తి బలం గొప్పది. ఆ బలం చేత దేవుని బిడ్డలకు సహాయం చేస్తే సంసోను ఇంకా బ్రతికేవాడేమో. కానీ ఎప్పుడైతే కాని మార్గంలోనికి, తప్పుడు మార్గంలోనికి, చేయకూడని పనులు ఎప్పుడైతే చేస్తాడో సంసోను ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ప్రాణం మీదకి సంసోను ప్రాణాపై చనిపోయే సమయానికి సంసోను కళ్ళు పీకేశారు, ఒక స్తంభాన్ని కట్టేశారు. అంత బలాజ్యుడు కూడా నిర్వీర్యం అయిపోయాడు, ప్రియమైన చీపురు పుల్లలాగా అయిపోయాడు. కనుక ఈ రాత్రి మనము దేవుడు మనకు తెలియజేస్తున్న మాట తెలుసండి, నీవు కీర్తన గ్రంథం 1వ కీర్తన చెప్పినట్టుగా నీవు ఈ లోకంలో నడుచుకుని వద్దన్న చోటకి వెళ్లకుండా వెళ్ళమన్న చోటకి వెళ్ళి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించు దేవరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువలు ఎవరు నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. ఈ రోజున బాగుపడడం కంటే మనకి ఏం కావాలి? మనం ఈ రోజున మనం సుఖంగా ఉండడం కంటే మనకి ఏం కావాలండి? బయట గొడవలు మనకు అనవసరం కదా, బయట విషయాలు మనకు అనవసరం కదా. దేవుడు ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మార్గంలో మనం వెళ్తే మనకి క్షేమం కలుగుతుంది, మనకి ఆశీర్వాదాలు కలుగుతాయి. అందుకే 1వ కీర్తన మనకి హెచ్చరికగా దేవుడు రాయించి ఇచ్చాడు. 3 మాటలు వద్దన్నాడు. దానికి సంబంధించి ఒక మాట మాత్రం 2వ వచనంలో మాత్రం దేవుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం మందు ఆనందించు, నువ్వు సంతోషించు, నీటి కాలువల వారిని నాటబడిన మొక్కలాగా నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అటు వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే, వాక్యాన్ని బట్టి మనం నడిస్తే మన జీవితాలు బాగుంటాయి. సాతాను ఎన్నో రకాలుగా మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడడానికి, ఎన్నో రకాలుగా మనలో దుఃఖం కలిగించ చూస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కనుక బట్టి మనం ప్రార్థన చేస్తే, ఏ రాత్రి మనం ప్రార్థన చేయకుండా పడుకుంటామో, ఏ సమయమున మనం ప్రార్థన చేయకుండా బయటకు వెళ్తామో, ప్రియమైన బిడ్డలారా సాతాను గడు పొంచి చూస్తూ ఉంటాడు. ఈ రోజున ప్రార్థన చేయలేదు కదా వీడు, రైట్ నేను పట్టుకోవచ్చు, నాకు అవకాశం ఉంటుంది అనుకుంటాడు వాడు. మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో మీరు జీవిస్తూ ఉంటే సాతాను మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా వాడు ఇష్టపడ్డు. మనం బాగుపడడమే కావాలి కనుక ఆ బాగోగులు మనకు దేవుని దగ్గర ఉంటాయి కనుక, ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి కనుక, ఆ నడిపింపు దేవుని దగ్గర ఉంది కనుక దేవునితో నడుస్తూ దేవుని ఆశీస్సులు పొందుకుంటూ మనం ముందుకు సాగుదాం. 1వ కీర్తన ప్రకారం మనం జీవిస్తూ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని మన జీవితంలో, మన బ్రతుకులో ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా కూడుకలో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ లోకంలో మేము ఏమి చేయకూడదు, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా బ్రతకాలో ప్రభా నీ వాక్యం చేతనైన ప్రభు నీ బిడ్డలైన మా అందరితో మాట్లాడినందుకు
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నేను అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభునైనా ఈ కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యనికే స్తోత్రం తండ్రి. నీ బిడ్డలమైన మేము నీ వాక్యాన్ని ప్రభునైనా విని గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోండు చోట కూర్చోండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడని సెలవిచ్చారు తండ్రి. ప్రభునైనా ఈ రాత్రి నీ లేఖనం చేతనైన ప్రభా మమ్మల్ని ఆదరించినందుకే స్తోత్రాలు. మీ లేఖనమును బట్టి నైనా మమ్మల్ని ప్రభునైనా పురుకొలిపినందుకే స్తోత్రాలు తండ్రినైనా. ఈ రాత్రి ఎవరైతే నీ వాక్యముని విన్నారో, ఈ సమయం మంది ఎవరైతే నీ వాక్యమును ప్రభునైనా విన్నారో, విన్నటువంటి వారు ధన్యులని చెప్తున్నావు తండ్రినైనా. వినుచున్న మీరు ధన్యులు, చూచుచున్న మీరు ధన్యులని చెప్పవు తండ్రినైనా. ఈ రాత్రి నీ బిడ్డలకు నైనా ప్రభు అటువంటి ధన్యత దయచేయండి తండ్రినైనా. వారి జీవితంలో వారి బ్రతుకులో ప్రభు ఫలించేటువంటి భాగ్యం దయచేయండి. నీటి కాలువలో ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె వందురుగా కన్నావు తండ్రినైనా. అట్టి ఫలాలు ఫలించేటటువంటి చెట్టుగా, అటువంటి ఫలాలు ఫలించేటువంటి వృక్షముగా నీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించండి. ఏ బిడ్డల కుటుంబాల్లో అయితే నేను ప్రభు ఆ ఫలాలు లేవో, ఫలింపులు లేవో నైనా ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని, నీ దక్షిణాస్తమని తాచి, నీ గాయపనాస్తమని చాచి నీ బిడ్డల ప్రభు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఈ రాత్రి నీ వాక్యంను బట్టి ప్రభు నీ బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రభు ఈ రాత్రి నేను ప్రభు నీ వాక్యం విన్నారో వారందరినీ ప్రభు మీరే ప్రభునైనా పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి. వారి జీవితంలో ప్రతి చెడును తీసివేసేయండి, ప్రతి దుఃఖాన్ని తీసివేయండి, ప్రతి కలతను తీసివేయండి ప్రభునైనా. ఈ రాత్రి నీ బిడ్డలు సంతోషంతో ఆనందంతో వారి గృహాలకు వెళ్ళడానికి నన్ను కృప చూపించండి. ఇవరైనా రాత్రి అయినా ప్రభు సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇదిగో ప్రభునైనా సంతోషం లేదు, సమాధానం లేదు, ఈ రాత్రి కాల మీరు సమాధానం ఇచ్చారని మేము నమ్ముతున్నామనైనా. ఎవరికైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నేను ప్రభు బిడ్డలు నింపండి ప్రభు. వారి బిడ్డలను పోషించుకోవడానికి, బిడ్డలు చదివించుకోవడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, ఇంటద్దులు కట్టుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి, బాకీలు తీర్చుకోవడానికి నేను సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు రాత్రికాల సమయం అందు నీ బిడ్డలకు దయచేయండి ప్రభు. మరి ప్రభునైనా ఎవరైతే సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో, అద్దెంట్లో ఉంటున్నారు, నేను వారికి సొంత గృహాలు దయచేయండి తండ్రి. అటు రీతిగా ప్రభు చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారము ఈ రాత్రి ప్రభునైనా నీ కృప చెప్పున నీ బిడ్డలకు మీరే దయచేయండి తండ్రి. ఇగో ప్రభు అనేక సంవత్సరాలుగా ప్రభు నీ సన్నిధానంలో వారు పోరాడుతున్నారు, నీ సన్నిధానంలో వారు ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును దయచేయండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు బట్టి స్తోత్రాలు తండ్రి. రానటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, ఎందుకైతే రాలేకపోయారు. మరొక సమయం నీ సన్నిధానం వారు కూడా కూడుకుని స్తుతించడానికి కృప చూపించండి. ఈ రాత్రి నేను ఫలభరితమైనటువంటి నేను నీటి కాలువలో ఎవరు నాటబడినటువంటి వృక్షముగా, తన కాలమందు ఫలించేటటువంటి ఫలవృక్షముగా, నేను చక్కని ఫలాలు ఫలించేటటువంటి నేను ప్రభు వృక్షముగా నీ బిడ్డలను ఆశీర్వదించి వారి గృహాలకు మీరే పంపించమని ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. ఉద్యోగం లేని ఉద్యోగం, వ్యాపారం లేని వ్యాపారం, చేతి పని లేని చేతి పని, అటు రీతిగానే వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి త్వరలో వివాహం కావడానికి కృప చూపించండి. చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా, వారికి చదువులో తోడుకోండి తండ్రి నైనా. అటు రీతిగానే ప్రభునైనా ఈ సమయం ముందునైనా సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వాతావరణం ప్రభా నైనా వర్షాకాలంలో ఉన్న అనానుకూలమైన వాతావరణం, ఈ వాతావరణంలో వచ్చేటువంటి నాకు రోగాలు అనేకమైనప్పుడు వ్యాధులు ఉంటాయి తండ్రి ప్రభా. ఆ వ్యాధులు కానీ రోగాలు కానీ నీ బిడ్డలు తాకుండా నీ బిడ్డలు ఇళ్ళ చుట్టూ ఇంటి చుట్టూ కంచి వేయండి, కాపుదలు దయచేయండి. సాతాను శక్తులను, అంధకార శక్తులు దూరపరిచి నైనా లయపరిచి నీ బిడ్డలకు నైనా ప్రభా మేలుతో నింపమని మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి వారిని తప్పించండి. రక్షణ పొందిన వారు ఉన్నారు ప్రభా, వారు రక్షింపడానికి కృప చూపించారు. రక్షణ వస్త్రాన్ని వారు కూడా పొందుకుని ప్రభునైనా నీలో జీవించడానికి నైనా కృప చూపించండి. ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఆనందింపచేసి మీ ఆశీస్సులు మా మీద కుమ్మరించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి తరమున మరల ఇటు రీతిగా కూడుకుని నీ స్తుతి చేయించదు. మీ కాపుదల, మీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించుదురు కాకని
యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడునిడగుడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.